రాచిమల్లు లాగా అట్లా ఎవడరా నువ్వెవడరా ఏంటనే తరహా మెంటాలిటీని యాక్సెప్ట్ చేయట్లా జనం. మీకు కోడెల శివప్రసాద్ ఎందుకు ఓడిపోయాడు? కాసు నరసరావు గారిని కాకుండా ఎందుకు గురజాలకి వెళ్ళాడు? బేసిక్గా ఒక దౌర్జన్యపూరిత మనస్తత్వాన్ని నాయకుల్ని నియోజకవర్గాలు యాక్సెప్ట్ చేయట్లా. పక్క నియోజకవర్గంలో యాక్సెప్ట్ చేస్తారేమో తెలియదు, ఎందుకంటే పక్క నియోజకవర్గం తెలియనప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అదే గోడలో మళ్ళీ ఇక్కడికి రాగానే సత్తినపల్లి వచ్చాక మళ్ళీ అక్కడ దౌర్జన్యం మిగించగానే తీసేసరికి ఓడగొట్టారు కదా. జనాలు ఇక్కడికి వస్తే మారతాడేమో అనుకుని వేశారు. అక్కడ అదే మెంటాలిటీ వచ్చేటప్పటికి ఓడగొట్టారు. అందుకే కదా వాళ్ళ అబ్బాయికి కూడా సీట్ ఇవ్వండి చంద్రబాబు. తీసుకెళ్లి కన్నాను ఎందుకు పెట్టారు అక్కడ? ఈ దౌర్జన్యపూరితమైనటువంటి వ్యవహార శైలి ఉన్నటువంటి వాళ్ళ వల్ల నెగిటివ్ ఎక్కువ ఉంది. అది ప్రభుత్వాలు లేకపోతే అధినాయకులు కంట్రోల్ చేయలేరు. ఈవెన్ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పుకుని బతికేవాడు ఉంటే వాడు వచ్చి మన వెనకాల జిందాబాదులు కొడతారు. వాడు గనక చేయకపోతే తోడు లేకపోతే గనక తరిమేస్తారు. కానీ రాజకీయాల్లో ఇటువంటి మాజీ ఐఏఎస్ అధికారులు ఇలాంటి వాళ్ళు నెగ్గుకు రాగలరు. నెల్లూరులో ఆయన పేరు ఏదో ఉంటుంది, వరప్రసాద్ అనుకుంటా కదా. ఇప్పుడు లేదు, మనం గెలిచారులే కానీ పాపం ఈ ఫ్యాన్ ఊపులో. అంటే ఆ పనితనం చూసుకుంటే, ఆ పనితీరు చూసుకుంటే పెద్దగా రిజల్ట్ అయితే అనుకున్న రిజల్ట్ అయితే ఏముండదు. అంటే అధికారులు రాజకీయ నాయకుల్లా చేయలేరు, జనాల్లో దూసుకెళ్ళలేరు అనేది. అటువంటిది చూసినప్పుడు ఒక ప్రయోగం అనిపిస్తుందేమో. అదే అనేది అంటే ఇక్కడ ఎట్లుంటుంది అంటే కర్నూలు లాంటిది వచ్చేటప్పటికి ఒకటి ఇతను ముస్లింలకి హైయెస్ట్ ఇవ్వాలని అవును 7 నుంచి 8 ఇచ్చినట్టు. ఇప్పుడు మొన్నటిదాకా 7, ఈయనతో కలిపి 8. అవును, వీళ్ళిద్దరు కలిపి 1 ఇచ్చారు ఇప్పటికి. తెలుగుదేశం జనసేన కలిపి అతను ఒక్కటే కదా ఇచ్చింది నంద్యాల. ఇతను ఎంపీ కూడా ఇవ్వదలుచుకున్నాడు. అంటే ఇతని లెక్క ఏంటి నాకు అర్థమైనంత వరకు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ముస్లింలంతా కలిపితే ఒక సంఖ్య ఉంటారు. 30 లక్షలు 40 లక్షలు ఉంటారు. 30-40 లక్షలు ఉంటారు. దాదాపుగా కొన్ని నియోజకవర్గాలు 20,000 నుంచి 30,000 మంది ఉన్నారు. ఆ నియోజకవర్గాల్ని ఇప్పుడు ప్రభావితం చేయడం, అంటే ముస్లింలకి సరైన ప్రాధాన్యత ఇచ్చేవాడిని నేనే అనేటువంటి చూపెట్టుకోవడం. అయితే హార్డ్ కోర్ ముస్లిమ్స్ లీడర్స్ వలన అక్కడ హిందువులు పోలరైజ్ అయ్యే ప్రమాదం ఉంది. నేను చెప్పిన రాడికల్ మెంటాలిటీ అలాంటి చోట్లన ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు అయితే సాఫ్ట్. అందుకే ఇప్పుడు అలీని కూడా తీసుకొస్తారంటున్నారు. ఆయన ముస్లిం అయినా సాఫ్ట్ కదా ఆ సమీకరణ.